ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారన్న. మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? లంగా ఫ్రెండ్స్ ఉన్నారా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్న. అంటే ఎప్పుడన్నా నువ్వు డబ్బులు అడిగితే ఇవ్వడం కానీ, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అరే నాకు బైక్ తీసుకొచ్చి డ్రాప్ చేయరా, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా ఈవెంట్ కానీ, ఎగ్జామ్ కానీ ఇట్లా వస్తారా? వస్తారన్న. లేకపోతే మనకి ఎందుకురా వీనితో పని లేదు, ఏం లేదు, చేతులు లేనంత మనకి ఎందుకురా, ఎంబడి తీసుకెళ్తే మన ఇజ్జత్ కూడా పోతుంది అని ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఏం లేదు, అట్లా ఎవరు లేరు అన్న. లేరా? ఎవరు. అంటే నేను లాస్ట్ టైం ఒక పర్సన్కి ఇంటర్వ్యూ చేసిన, తను ఏమన్నాడు అంటే, అన్న నాకు చేతులు లేవు కదా, నా ఫ్రెండ్స్ కూడా నన్ను పట్టించుకోరన్నా, ఇలాంటితోటి మాకు పని ఏంటి, తీసుకెళ్తే పరువు పోతుంది అని చెప్పేసి ఇది చేసిరన్నా అని. సో ప్రతి ఒక్కరి లైఫ్ అలాగే ఉంటుందా లేకపోతే డిఫరెంట్ ఉంటుందా నా క్వశ్చన్ అడిగిన. అంటే కొందరు లైఫ్ అలా ఉండదు కదా అన్న, కొందరు లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొందరు లైఫ్ డల్గా, అరే వానితోనేంది, వాడు ఏం చేయలేడు కదా, వానితో ఉండడం ఎందుకు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు కొట్టేయాలి, ఇట్లా చేయొద్దు. సో నీ లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నా లైఫ్లో చాలామంది ఉన్నారన్న, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ, మెన్షన్ చేయలేను కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలే, బాగా చూసుకుంటారు. అరే వీడు ఇది సపోర్ట్ చేయడానికి ముందు ఉంటారు కానీ వాళ్ళు వెనుక పెట్టే రకం మాత్రం కాదు. ఫైనాన్షియల్గా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళడానికి కావచ్చు, నీకు ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా ముందు అంటే ఫైనాన్షియల్గా చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఇట్లా ఫైనాన్షియల్గా నాకు ఇట్లా ముందుకు రావడానికి చేయని వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. అంటే అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇంతవరకు నేను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లేరు, వాడుకున్న లేరు. కొంతమంది మాట సాయము, కొంతమంది హెల్ప్, కొంతమంది ఎంబడి ఉండి తీసుకెళ్ళడం చేసారు. ఓకే.